హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈపీఎఫ్ అకౌంట్ అనేది ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, యూఏఎన్ నెంబర్ అనేది ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ చేసుకోవాలంటే మనం ఈపీఎఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ అనేది కొత్త అప్డేట్ ఇచ్చింది. ఉమాంగ్ యాప్ నుంచి డైరెక్ట్ మనం ఈపీఎఫ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. చాలామందికి నెంబర్ మిస్ మ్యాచ్ లేదా సర్నేమ్ మిస్ మ్యాచ్ వాళ్ళు లాగిన్ యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేషన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు కొత్త అప్డేట్ వల్ల చాలా ఈజీగా మీ డేటా అనేది అప్డేట్ చేసుకోవచ్చు మీ ఆధార్ ద్వారాగా. ఇక్కడ మీకు ఇది ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీకు కిందకి స్క్రోల్ చేస్తే కింద మీకు ఇక్కడ యూఏఎన్ యాక్టివేషన్ అని చూసారా, దాని కింద ఫేస్ అథెంటికేషన్ ఆఫ్ అని చూసారా, దాని ద్వారా మీరు మీ యూఏఎన్ నెంబర్ని రీయాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఫేస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఆధార్ ఫేస్ రీడర్ అని చెప్పి. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మీ ఆధార్ ఫేస్ ద్వారా మీ సెల్ఫీ తీసుకోండి. మీ ఐస్ తీసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా మీ డేటా అనేది ఆధార్లో బేస్ అయిన డేటా అనేది లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి ఈ ఈపీఎఫ్లో డేటాలో అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ మీద క్లిక్ చేయండి, ఆధార్ రీడర్ మీద. సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా మీకు పిన్ జనరేట్ చేసుకోమంటే మీరు ఫస్ట్ ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో మీరు ఒక పిన్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ పిన్ అనేది ఎంటర్ చేసి 6 digits పిన్ అనేది ఎంటర్ చేస్తే మీకు అది ఓపెన్ అనేది అవుతుంది. సో ప్రొసీడ్. సో ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ అడుగుతుంది. ఫేస్ అథెంటికేషన్ ఇవ్వండి. ఐస్ బ్లింక్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ. సో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. తర్వాత మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకుని న్యూ పాస్వర్డ్ పెట్టుకుని ఇక్కడ మీకు ఆధార్ మొబైల్ నెంబర్ వస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిననే మీ ఈపీఎఫ్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన వెంటనే మీకు ఇలా వచ్చింటే అప్డేట్ అయిపోయినట్టే. మీ తర్వాత పాస్వర్డ్ రీసెట్ చేసి కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని మీ యూపీఎఫ్ అకౌంట్ అనేది యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు మరి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ మీకు టచ్లోకి వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.